విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, యూట్యూబ్ స్టార్స్ లేదంటే సోషల్ మీడియాలో కొంచెం రాజకీయం అనాలిసిస్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయాల మీద కొంచెం అనర్గళంగా స్ట్రాంగ్ పాయింట్స్ కానీ ఏదైనా సరే విశ్లేషణ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు రాజకీయాల్లోకి ఎంత మటుకు సరిపోతారు అన్నది చాలా డిస్కషన్ జరుగుతూనే ఉంది. అవును. కొంతమంది ఏమో వీళ్ళంతా కూడా ఓకే, వీళ్ళంతా ఒక మెసేజ్ని ప్రజల్లోకి స్ప్రెడ్ చేయడానికి కానీ లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కానీ హెల్ప్ అవుతారు, కానీ వీళ్ళకి ఉమ్. నిజంగా రాజకీయ పరిజ్ఞానం కానీ రాజకీయత కానీ అంత చేత కాదు అంటారు. దానికి మనం అవుననుకున్నా కాదనుకున్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. ఆయన గుర్తించి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కాకపోతే ఆ ఎమ్మెల్యే టికెట్ నిలిపోవడంలో విఫలమయ్యారు. సరే, ఆయన విఫలమయ్యారు కదా, ఇలాగే సోషల్ మీడియా వేదికగా లేదంటే ఏబిఎన్ టీవీ 5 సపోర్ట్తో కొంచెం రాజకీయంగా పైకొచ్చిన న్యూట్రల్ న్యూట్రల్ ముసుగులో రాజకీయంగా పైకొచ్చిన కొలిక్పూడి శ్రీనివాస్ గారు. ఆయనతో మనకు కూడా కొద్దిగా పరిచయం ఉంది, మనం కూడా అంతకుముందు ఇంటర్వ్యూలు చేసాము. అలాగే చాలా విషయాల గురించి ఆయనతో చర్చించాం కూడా. సో ఆయనకి కూడా అంటే ఆయనలో ఒక ఆవేశం ఉంది, ఆయనలో ఏదో చెయ్యాలన్న తపన ఉంది. కాకపోతే రాజకీయ సిస్టమ్కి వీళ్ళందరూ కూడా ఎంబడలేరేమో అనిపించింది. సో ఇప్పుడు చూసుకుంటే మహాసేన్ రాజేష్ ఏమో స్టార్టింగ్ లోనే కొలాప్స్ అయిపోయారు. ఈయన వచ్చేమో మధ్య మార్గంలో అంటే ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే గెలిచినాక కూడా అంటే లోకల్ ఇష్యూస్ ని, లోకల్ రాజకీయాలని ఎలా డీల్ చేయాలో తెలియక దానికి కూడా ఒక సెన్సేషన్ గా ట్రై చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మీదే సవాళ్ళు విసరటం కావచ్చు, లేకపోతే సొంత పార్టీ వాళ్ళని విమర్శించుకోవడం కావచ్చు, ఏది చేసుకున్నా సరే ఆయన మాత్రం తిరువురులో కొంచెం అన్రెస్ట్ గా ఉన్నారు. అలాగే తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఆయనతో అంత సఖ్యతగా లేరు. సో ఈయన పదవి ఇవ్వాలో రేపు ఊడిపోయే పరిస్థితిలో ఉంది. చంద్రబాబు గారు కూడా షాకేజ్ నోటీస్ ఇస్తారు అన్నట్టు చర్చలు జరుగుతా ఉన్నాయి. మీరేమంటారు సార్? కరెక్టేనండి. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని విపరీతమైన ప్రచారం నడుస్తా ఉంది. మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసేదా దాన్ని మరి ఆయన ఏం భావిస్తున్నారో కానీ అసలు నేను ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తానన్నట్టుగా ఆయన కూడా అంటున్నాడు. కానీ ఆయన నిన్న తిరువూరులో ఒక ర్యాలీ నిర్వహిస్తానని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేస్తే మరి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనతోటి ఏదో మాట్లాడారంట. సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత ఆ, నేను ఆ ర్యాలీ చెయ్యనులే, నేను పార్టీ ఒబీడియన్స్ ని ఎప్పుడు దెబ్బ కొట్టను, నేను పార్టీకి అనుగుణంగానే ఉంటాను అనే ఒక మెసేజ్ ని కూడా ఆయన పంపిస్తూ ఆయన సోషల్ మీడియాలోనే ఆయన డిక్లేర్ చేసి ఆ ర్యాలీని విరమించుకుంటున్నాను అన్నాడు. మరి తర్వాత ఏందో దీక్ష అనేదో చెబుతున్నాడు. యాక్చువల్ గా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ అనగానే ఇలాంటి ఒక మ్, ఆ, ఈ తెరచాటు రాజకీయాలు లేకపోతే ఆ, మాటు నుండి మట్టు పెట్టే కార్యక్రమాలు ఉంటాయి చూడండి, ఇలాంటివన్నీ తెరపైకి వస్తాయి. యాక్చువల్ గా జరిగేది ఎందుకంటే ఆ నియోజకవర్గంలో పాతుకుపోయిన వాళ్ళు ఎవరు, అక్కడ నాయకుడిగా ఆ నియోజకవర్గంలోనే ఎదిగిన వాళ్ళు ఎవరు ఈ రిజర్వ్డ్ కేటగిరీలో దొరకపోవటం మూలాన కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, అక్కడ ఎదగనీయకుండా ఆపేసే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. మరి ఆ ఇది రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఎవరు వచ్చినా సరే పై ఎత్తు నుంచి వచ్చేవాడు కావాలి. వాడు ఏ ఏ ఏ విషయం పట్టించుకోకుండా మెదలకుండా ఉండేవాడు కావాలి అనేది చాలా మందికి కోరికలు ఉంటాయి. అలాంటి వాటికి ఏదైనా దెబ్బ కొట్టే విధంగా మరి వచ్చిన ఈ నాయకులు ప్రవర్తించారనుకోండి, వాళ్ళ మీదే ఈరోజు మరి కోలిపూడి శ్రీనివాస్ మీద ఆ, ఈ ప్రజలు తిరగబడుతున్నారు అని చెప్పేదానికంటే కూడా ఆయన పార్టీ సొంత సైనికులు ఆయన మీద తిరగబడుతున్నారు అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున, ఏ రోజైనా సరే. ఆయన నోటి దురుసు, ఆయన చేతి వాటం కూడా ఎక్కువే. చూశాం కదా, మనం లైవ్ లోనే చూసాం. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టాడు. అంత దుందుడుకు స్వభావం కలిగిన వాడు. అదంతా తెలిసిన తర్వాత, అదంతా చూసిన తర్వాతనే కదా మరి కొలిక్పూడికి మరి అక్కడ సీట్ ఇచ్చింది. మరి ఆయన ఉద్దేశాలు ఏముంటాయి అనేది కూడా మరి కౌంట్ లోకి తీసుకోవాలి. యాక్చువల్ గా మరి ఎమ్మెల్యేగా ఆయనే కదా అన్ని భరాయించాల్సింది. రాజకీయ నాయకులు ఎంతండి, 5 సంవత్సరాలు ఉంటారు, పోతారు, మళ్ళీ గెలుస్తారో గెలవరో కూడా తెలియదు. అధికారులు మాత్రం ఆ, వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు అక్కడే ఉంటారు. వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి, రాజకీయ నాయకులు చెప్పే వాటన్నిటిని తల వగ్గకూడదు అని చాలా మంది బయటకు చెబుతూనే ఉంటారు కదా. కానీ ఏడొచ్చేటప్పటికి ఏం జరిగింది? లోకల్ రాజకీయాల్లో ఈయన ఈయన ఓడిపోయాడు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే.
లోకల్ ఎమ్మెల్యే గా తిరుపతిలో పేకాట కావచ్చు, ఇసుక దందా, మైనింగ్ మాఫియా కావచ్చు, మిగతా కేబుల్ టీవీలు, బార్ల విషయాల్లో కావచ్చు, ఇలాంటివి కొన్ని వాటిల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అందరూ కలివిడిగా వీటన్నిటి వ్యాపారం చేసుకుంటున్నారు. పేకాట శిబిరాల దగ్గర ఈయన ఎక్కువ మొత్తం ఆశిస్తున్నాడు అనేవాళ్ళు కొంతమంది ఒకళ్ళు అడప దడప బయటికి స్పెల్ చేశారు కూడా. అసలు పేకాట శిబిరమే తప్పు, ఆ పేకాటలు నడపటమే తప్పు, దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. మరి ఈయన కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా 100 రోజులు అయిపోతున్నా కూడా ఇంకా అది నడుస్తానే ఉన్నాయి. దాని మీద ఏదైనా చర్యలు చేపడదాం అనుకుంటే జరిగిందా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఈయన ఎక్కువ ఆశించాడా, అది కూడా ఏం తెలియదు బయటికి. కాకపోతే సొంత నియోజకవర్గంలో సొంత కార్యకర్తలు నాయకులే ఈయనకు అపోజిట్ గా పార్టీ అధిష్టానానికి యాక్చువల్ గా ఈ విషయాన్ని ప్రభుత్వం నుంచి పక్కకు తొలగించి చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో పార్టీ ప్రమేయమే తప్ప ఆయన మీద ప్రభుత్వ పరమైన ఆరోపణలు కాదు. ఒకటి అరా వచ్చినాయి ఈ కింద పనిచేసే ఆ, ఈ మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు, లైంగిక పరమైన కొన్ని ఆరోపణలు కూడా చేశారు కొన్ని. అలాంటివి చేసేవంత సాహసం మరి కొలిక్పూడి శ్రీనివాస్ చేస్తాడని నేను అనుకోలేదు. ఏడకి వచ్చి ఈ తిరువూరులోనే ఇక్కడ ఉన్న మహిళల మీదనే ఆయన లైంగిక దాడులకి పాల్పడాల. ఆయన ఇంతకు ముందు మంచి ఐఏఎస్ అకాడమీ నడిపాడు. అక్కడికి చాలా అందమైన అమ్మాయిలు వస్తుంటారు కదా. గతంలో 5 సంవత్సరాల పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరెగిరి పడిన రోజున ఆయన నోటి దురుసుని గాని ఆయన చేతి వాటాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు చూడండి. అవును. చెప్పుతూ కొట్టడం ఏంటయ్యా అని ఎవరు అనలేదుగా ఆ రోజున విష్ణువర్ధన్ రెడ్డిని. కొట్టాలేవే ఆయన్ని. అమరావతి మీద ఇంత విషయం కక్కుతాడా? 50,000 రూపాయలు పట్టు చీరలు కట్టుకొని వచ్చి వాళ్ళు ఉద్యమంలో శిబిరాల్లో కూర్చున్నారంటే వీళ్ళందరూ రైతులండి అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నాడు. అందుకని ఈయన కొట్టాడు, మంచిగా జరిగిందని కూడా అన్నారు ఆ రోజున. కానీ ఈ రోజు ఏమైంది? ఇదే కొలిక్కిపూడి మీద వేరే రకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక మాఫియా లేదా మట్టి మైనింగ్ మాఫియా ఇదేందో ఈ రోజు కొత్తగా కొలిక్పూడి పుట్టించింది ఏం కాదుగా. గతం నుంచి జరుగుతా ఉన్నదే. 2014-19 మధ్యలో మరి చింతమనేని ప్రభాకర్ మీద కావచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ ఇప్పుడు పార్టీ దూకి వెళ్ళిపోయాడు, కానీ ఆయన మీద ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి చూడండి ఈ అవును. ఇసుక దందాల మీదనే. ఇక 5 సంవత్సరాల్లో అయితే ప్రతి నియోజకవర్గం ఇసుక దందానే నడిచింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు ఏదో ఈయన కొలిక్పూడి వచ్చి ఇసుక దందా చేస్తున్నాడండి. గతం నుంచి జరుగుతున్న ఇసుక దందాలు యాక్చువల్ గా చెప్పాలంటే తిరూరు నియోజకవర్గంలో అవి వచ్చి అది ఎస్సీ రిజర్వ్డ్ ఈ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ లోకల్ గా ఉన్న నాయకులు ఎవరైనా సరే అటు పార్టీలో ఉన్నోళ్ళైనా ఇటు పార్టీలో ఉన్నోళ్ళైనా కలివిడిగా సంపాదన చేస్తా ఉన్నారు. దానికి ఈయన అడ్డం పడే సూచనలు ఉన్నాయని ఈయన మీద ఆ, ఈయన పార్టీకి ఈ ఎమ్మెల్యే మాకొద్దని అక్కడ ప్రజలలో నుంచి ఒక ఇది పుట్టుకొస్తున్నట్టుగా వాళ్ళు కలర్ ఇస్తున్నారు. యాక్చువల్ గా పొసగంది నాయకులతోటే. యాక్చువల్లీ ఈయన ఒక ఏబిఎన్ రిపోర్టర్ మీద కూడా ఈయన కొన్ని కామెంట్స్ చేశాడు. యాక్చువల్గా ఈయన ఈయన గత 5 సంవత్సరాల్లో ఈ మాత్రాన మాట్లాడగలిగాడు అని అంటే మరి ఆ ఏబిఎన్ ఆ టీవీ 5 వీటిల్లోనే మాట్లాడాడు. అలాంటి వాళ్ళ మీద కూడా ఈయన ఎందుకు అలాంటి కామెంట్స్ చేయగలుగుతున్నాడు? ఎందుకు వచ్చింది? ఈయన దుందుడుకు స్వభావం ఒకటే కారణమా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా? అవి కూడా చూసుకోవాలి. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడు నాణ్యానికి ఒకవైపే చూడకూడదు. కొలిక్పూడి శ్రీనివాస్ ఒక్కడిదే తప్పని అంటానికి లేదు అనేది ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. ఎస్సీ నియోజకవర్గాల్లో, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో దరిదాపుగా ఇలాగనే జరుగుతుంది. గతంలో జరగనివ్వండి, ఆ ముందు జరగనివ్వండి, ఇప్పుడు జరుగుతున్నివ్వండి, రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇలాగనే జరుగుతుంది. అక్కడ లోకల్ గా ఉండే నాయకులు వాళ్ళకి పదవులు ఏమి ఉండవు. కాకపోతే పార్టీని గెలిపించుకునే బాధ్యతలు మాత్రం వాళ్ళ మీద ఉంటాయి. అందుకని మేము సంపాదించుకుంటామంటారు. అందుకని సంపాదించుకుంటున్నారా? సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా అధికారంలోకి ఖర్చు పెట్టి రాగలుగుతున్నారా అనేది రెండు గుడ్డు ముందా ఆ, ఈ, పిల్ల ముందా అన్న టైప్ లో అవుతుంది. కానీ అ- మరి సంపాదన అంటే అక్రమ సంపాదనేగా ఉంది. అక్కడ న్యాయంగా సంపాదించేది ఉంది, అది అంటే తప్పు.
అక్రమ సంపాదన కాకపోతే జనాలకి అంతంత డబ్బులు ఎవరి జేబులో నుంచి తీసుకొచ్చి పంచుతాడు సార్. ఎవరి ఈరో జేబులోంచి తీసుకొచ్చి పెడతారు? కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలవాల్సి వస్తుంది. ఎవరో అదే. ఒక ఆయన ఆరోపణ కూడా చేశాడు, ఈయనకి 1 కోటి రూపాయలు ఇచ్చాడంట. ఈయన 20 లక్షలు తిరిగి ఇచ్చేసి, ఇంతే ఇచ్చేది, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అన్నాడంట. ఉహు. నిజంగా అలా ఎవరైనా ఏ మనిషి అన్నా అనగలుగుతాడా అండి? ఉహు. తీసుకున్న తర్వాత ఏం తెలియదు, కానీ ఒక ఆరోపణ. వీళ్ళు చేసే ఆరోపణలన్నిటికీ బలం చేకూర్చే విధంగా ఈయన మీద లైంగిక దాడులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు కానీ, నోటి దురుసు. ఈయన మీద ఒక ఆయన మాట్లాడుతుంటే నేను మీడియాలో చూశాను. గొడ్డలు తీసి కొడతాను, పరిగెత్తించి పరిగెత్తించి కొడతాను అని. ఈ రోజుల్లో ఎవరండి ఆ మాటలు మాట్లాడుతుంది? బర్రెల కాడికి వెళ్ళే వాళ్ళైనా సరే మాట్లాడుతున్నాడా అని తెగ ఆవేశపడిపోయాడు ఆయన ఎవరో. ఒకసారి మీ డిప్యూటీ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ చూడండి, డిప్యూటీ సీఎం. మొదటి రోజు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు పంచలోడు తీస్తానన్నాడు. 2014లో మరి ఇక్కడ ఉన్న కూటమికి అది ఆయన వత్తాసు పలికిన తర్వాత ఆయన సొంతగా రాజకీయాలు, ఆయన సొంత పార్టీ లో పెట్టుకుని ఆయన సొంతగా వెళ్దాం ఎన్నికలకు అనుకున్నప్పుడు ఈయన మరి తెలుగుదేశం వాళ్ళందరినీ తాట తీస్తాను, గుడ్డలు కూడా తీసుకొడతాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే వీళ్ళతో కలిశాడు. కలిసి ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎవడైనా ఏమన్నా అంటే ఉపేక్షించేది లేదు, అది మామూలుగా ఉండదు అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏ రోజు పందా మార్చుకోలా. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడంగా లేనిది కొలుకుపూడి మాట్లాడితే తప్పేందో. మరి ఏంది తప్పు అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా తప్పేగా, దాని మీద ఆక్షేపించలేదే. ఆయన మా పార్టీ కాదంటారేమో. మరి మీతో కలిసి ఉన్న పార్టీయే కదా అది, కూటమిలో కలిసి ఉన్న పార్టీయే. పవన్ కళ్యాణ్ కూడా చాలా నోటి దురుసుగా మాట్లాడాడు. మొన్నటికి మొన్న ఈ ఎన్నికలప్పుడు కూడా ఎన్ని మాటలు మాట్లాడాడు చెప్పండి. అట్లాంటియే వీళ్ళందరూ ఇదేంటంటే, ఇలా మాట్లాడితే మనం ప్రజల్లోకి తొందరగా వెళ్తాము అనే ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఈ పిచ్చి భాష ఒకదాన్ని ఎంచుకున్నారు. ఏ పక్షంలో ఉన్న వాళ్ళని, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా విమర్శించాలన్నా, అధికారంలో ఉన్న వాళ్ళని విపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శించాలన్నా కూడా హోందాతనం ఉండాలనే విషయాన్ని గట్టిగా మర్చిపోయారు. అదే ఆ హోందాతనమే పోయింది. ఇదే ఈ కొలికిపూడి శ్రీనివాసు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కామెంట్స్ చేసి ఉంటాడు చెప్పండి? ఎలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు? ఎంత హార్ష్ కామెంట్స్ చేసి ఉంటాడు? ఆ రోజు మీ అందరికి బాగానే ఉందిగా, ఇదే మాటలేగా ఆ రోజు మాట్లాడింది ఆయన. అదే. ఎప్పుడైనా సరే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే త్రిబులర్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే బయట నుంచి చూడడానికి బాగానే ఉంటారు. కానీ మన దాంట్లోకి వచ్చి మన మీదే కామెంట్లు చేస్తున్నప్పుడు ఏంటంటే డైజెస్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో మన దాంట్లోకే వచ్చి మన మీద కాదు, మన మీద ఎవడు కామెంట్స్ చేసినా అలాగనే ఉంటది. అదే గత అలాగే 5 ఉంటుంది. సంవత్సరాలు ఆ, జగన్మోహన్ రెడ్డిని మేము కూడా భయంకరంగా విమర్శించాం కొండబద్దల ఛానల్లో. ఉహు. ఆ రోజున ఈ టీడీపీ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ మాటలన్నింటినీ బాగానే విన్నారు. ఈ రోజున ఆ, చంద్రబాబు నాయుడు మీదనో, లోకేష్ మీదనో, లేకపోతే వేరే ఏదన్నా నాయకుల మీదనో మనం ఏదన్నా ఆరోపణలు చేస్తుండగానే ఈ రోజే ఒక ఒక కామెంట్ చదివాను, భలే విచిత్రంగా ఉంది. ఉహు. ఆ, నేనంట మంచి జాకో లాగున్నానంట. ఆహా. ఉహు. నాది ఎర్రి పుష్పం మాటలంట. ఆహా. ఇంకా ఇది కాదు, యాక్చువల్ గా అన్న మాట వేరు, మీరు అర్థం చేసుకోవాలి. అదే అదే అదే. కాకపోతే ఈ సోషల్ మీడియాలో రకరకాలు అంటే అందులో సోషల్ మీడియాలో ఇదంతా రకరకాల కామెంట్లు సర్వసాధారణం. చేస్తారు. మనం 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 కూడా దాన్ని వచ్చిన అంత తర్వాత ఆ, దాన్ని అంత అదే. సీరియస్ గా తీసుకోవద్దు. కాకపోతే ఇదేంటంటే, మరి ఈ కొలిక్పూడిని ఒక్కడనే అంటాం అన్యాయం కదా. కొలికిపూడి ఒక్కడిని అంటాం అన్యాయం అండి. కాకపోతే డెఫినెట్గా ఏంటంటే ఇందులో చూసుకోవాల్సింది కొలికిపూడి గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే. అదివరకు అంటే మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు, లేదంటే ప్రజాపక్షంలో ఫైట్ చేస్తూ ఉండొచ్చు. ఎమ్మెల్యే అయినాక మీకు ఇంటర్నల్ గా ఉన్న విషయాలను కానీ దాన్ని రిజాల్వ్ చేసుకోవాల్సిన పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలన్నది కొంచెం తెలుసుకోవాలి. అది డెఫినెట్ గా కొలికిపూడి గారిలో మాత్రం అది లోపం ఉన్నట్టయితే మనకు కనపడతా ఉంది. అది యాక్చువల్ గా ఆ, పార్టీ బేస్డ్ గా ఉండే లోపం కావచ్చేమో. అదే ఏదైనా అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. పార్టీ ఇప్పుడు బేస్డ్ గా ఉండే ఇప్పుడు లోపం కావచ్చేమో. ఇప్పుడు కొలికిపూడి అయినా గారిని కూడా అది నేనైతే లోపం కింద పరిగణించటం లేదు. అదే కొలికిపూడి గారిని ఒక మెచ్యూర్డ్ లీడర్ గా ఒక కొంతమంది చూస్తూ రోజు ఉంటారు ఒక కాబట్టి రోజు మనం మాట్లాడిన మాట రైటు, ఒక రోజు మనం మాట్లాడిన మాట తప్పు అవ్వదు అదే మాట. అదే అదే అది కాకపోతే మీరు సందర్భోచితంగా ఉండాలి అంటే మన మన తప్పుల్ని మూసి పెట్టాలి అని అని ఆహా, అందరూ అనేది.
అంటే అక్కడ ఇంకోటి కూడా ఉందండి. మీరు ఉండే పొజిషన్ బట్టి కూడా మీరు ప్రవర్తించే తీరుని రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది అనమాట. అదే సో ఆయన దా- ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. సో దాన్ని డీల్ చేయాల్సిన పద్ధతి కూడా అలాగే ఉంటుంది. సో అదే ఇప్పుడు దాన్ని డీల్ చేయాల్సిన పద్ధతి కూడా అలానే ఉంటది. అదే చెబుతుంది కొలిక్పూడిది అసలు ఏం తప్పు లేదని నేను కూడా ఏం చెప్పట్లేదు. ఉహుం, ఆయన మాట్లాడే మాటలు ఆ రోజు తప్పే ఈ రోజు తప్పే. అదే ఆ, ఆ రోజు తప్పే ఈ రోజు తప్పే. ఉహుం, కానీ ఆ రోజు చేసిన తప్పు మనకి ఇంపుగా ఉంది, ఈ రోజు చేసిన తప్పు కంపుగా ఉంది. ఉహుం. అది చెప్పొస్తున్నా నేను. యా, ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అది అసలు ఉద్దేశం ఇక్కడ. ఈ ఈ రాజకీయ చదరంగంలో తన సొంత సైన్యమే కొలిక్పూడి శ్రీనివాస్ని నిర్మూలించి పక్కన కూర్చోబెట్టాలనుకుంటున్నారు. అది జరుగుతుంది. పార్టీ ఏమి నిర్ణయం తీసుకుంటది దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ వీళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి ఎంతమంది కార్యకర్తలు మనం ఏడ వదులుకుందాం, కావాలంటే కొలిక్పూడిని వదులుకుందాం అనుకుని సస్పెండ్ చేశారనుకోండి, ఉహుం, ఆయన ఇండివిజువల్ ఎమ్మెల్యే అయిపోతాడు. ఉహుం, అలా కాదు, ఆయన ఒత్తిడి చేసి ఆయన రాజీనామా చేయించారనుకోండి, బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ తిరిగి కొలుకుపూడి నుంచుంటే గెలుస్తాడనే నమ్మకం ఏం లేదు. వేరే అదే. ఎవరినైనా సరే వీళ్ళు నుంచోబెట్టి ఇస్తే ఆడే బొమ్మ లాంటి వాళ్ళని గెలిపించుకోవచ్చేమో. యా, అంటే ఒకట్లే సార్, ఇప్పుడు అసలు మనం అంత దాకా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే డెఫినెట్గా ఏంటంటే నాకు తెలిసి చంద్రబాబు గారు కానీ కొలికిపూడి గారు కానీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్తారని అయితే అనుకోము. ఎందుకంటే కొలికిపూడి గారు కూడా చూశారు కదా, మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి అవకాశం వచ్చి పోతే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందన్నది. సో డెఫినెట్గా అన్ని బ్యారేజ్ చేసుకుంటారు. అలాగే చంద్రబాబు ఇక్కడ గారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఉమ్, మహాసేన్ రాజేష్ అన్నారు కాబట్టి ఇంకొక చిన్న పాయింట్ తీసుకొస్తాను. ఉమ్, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఇటు మహాసేన్ రాజేష్ కి అటు ట్రిపుల్ ఆర్ కి ఒక వార్ నడుస్తుంది ఉమ్, అంబేద్కర్ ఫ్లెక్సీ దగ్గర. ఆ, దాని మీద పార్టీకి ఫిర్యాదు చేయడానికి మహాసేన రాజేష్ ఏమి వెళ్ళలేదు. ఇలాగే ఇతను నా మీద కామెంట్ చేస్తున్నాడు అనే విషయానికి ట్రిపుల్ ఆర్ వెళ్ళలేదు కాబట్టి పార్టీ కూడా ఏం మాట్లాడకుండా మెదలకుండా సైలెంట్ గా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం వారు జరుగుతానే ఉంది. అది వేరే టాపిక్ చేద్దాం. అంబేద్కర్ ఫ్లెక్సీ దగ్గర ఆయన ఏ, ఆయన ఏదో దాన్ని ఎర్రగొట్టి తీసేశాడని జన ఉమ్, సైనికులు అందరూ వచ్చి జెండాలు ఎగరేసి హాహాకారాలు చేశారు. ఏమిటి ఇది అని మా ఒక పక్కన మహాసేన్ రాజేష్ మాట్లాడుతానే ఉన్నాడు. ఆహా, రా లే. ట్రిపుల్ ఆర్ కూడా అంబేద్కర్ బుద్ధిస్టు ఉమ్, అయి నాగవయ్య స్వామి పుట్టకి వాళ్ళు అడ్డం కట్టారు. ఇలాంటివి ఏదో కొన్ని కారణాలు చూపిస్తున్నారు కానీ పార్టీ కూడా అందులో ఏం కలగ చేసుకోలే. ఏందా మీరిద్దరు కలిసి సోషల్ మీడియాలో ఇలా తిట్టుకొని పార్టీ పరుగుని తీస్తున్నారని ఏం అనలేదుగా. డెమోక్రటిక్ పార్టీ ఎందుకంటే అనమాట. వాళ్ళ దాకా సమస్య వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు కూడా మెదలుకొని ఊరుకుంటారు. ఎప్పుడైనా సరే ఏంటంటే ఇష్యూ పెద్దదైపోయి దాన్ని రప్చర్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చారనుకోండి, అక్కడ అసలు మ్యాటర్ తేలేది. అప్పటిదాకా కోల్డ్ వార్ ఎంత జరిగినా కూడా పార్టీ ఏమనుకోదు. అదే, అవును. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్కడ ట్రిపుల్ ఆర్ అనుభవం కనిపిస్తుంది, కొలిక్పూడిది అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. యా.